ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ రియాలిటీ షో స్టార్ట్ అయిందంటే చాలు చాలామంది ఆడియన్స్ టీవీలు మొబైల్ ఫోన్లకే అతుక్కుపోతారు. అందుకే అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ టీవీ షోకు మంచి టీఆర్పీలు వస్తున్నాయి. తెలుగులోనూ సూపర్ సక్సెస్ అయింది రియాలిటీ షో. ఇప్పటికే 7 సీజన్లు పూర్తయ్యాయి. మరీ ముఖ్యంగా గత సీజన్కు రికార్డు స్థాయిలో టీఆర్పీలు వచ్చాయి. దీంతో బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడు స్టార్ట్ అవుతుందని బుల్లితెర ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సీజన్ 8 కోసం ఇప్పుడే రంగం సిద్ధం చేశారని యాంకర్, సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా స్టార్స్ ఇలా ఈ ఏడాది నెట్టింట బాగా వైరల్ అయిన వారిని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ భారీ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఆడియన్స్కి కిక్కిచ్చేలా ఉంది. బిగ్ బాస్ సీజన్ 8కి డేట్ ఫిక్స్ అయిందట. కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయిందంటున్నారు. బిగ్ బాస్ తెలుగు 8 మరో 50 రోజుల్లో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 1న బిగ్ బాస్ తెలుగు 8 ఫస్ట్ ఎపిసోడ్ లాంచ్ చేయనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అయితే ఆగస్టులోనే ప్రారంభం చేయాలని మేకర్స్ అనుకున్నారు, కానీ కంటెస్టెంట్స్ ఎంపిక, ఇతర ప్రక్రియలు పూర్తి చేయడానికి సమయం పట్టింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ మొదటి వారం ఫైనల్ చేశారట. సెప్టెంబర్ 1 ఆదివారం, ఆ రోజే బిగ్ బాస్ లాంచింగ్ డే అంటున్నారు. ఇక కంటెస్టెంట్స్ ఎవరనేది పరిశీలిస్తే బర్రెలక్క పేరు, కుమారి ఆంటీ పేరు బాగా వినిపిస్తోంది. యూట్యూబర్ బంచిక్ బబ్లు కూడా హౌస్లో అడుగుపెట్టనున్నాడట. ఇక యాంకర్ రీతూ చౌదరి, వర్షిణి సుందర్రాజన్ కూడా ఈసారి తెలుగు 8 కంటెస్టెంట్స్గా లిస్టులో ఉన్నారని తెలుస్తోంది. క్రికెటర్ అంబటి రాయుడు పేరు వినిపిస్తోంది. కిరా కార్పి, బుల్లెట్ భాస్కర్, అమృతా ప్రణయ్ పేర్లు కూడా బిగ్ బాస్ తెలుగు 8 పేర్లలో వినిపిస్తున్నాయి. ఇక వీరికి తోడు యూట్యూబ్, ఇన్స్టా వీడియోలతో ఫేమస్ అయిన స్టార్స్ని హౌస్లోకి తీసుకురాబోతున్నారు. గత సీజన్ మాదిరి 2 లాంచింగ్ ఎపిసోడ్స్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఈ సీజన్లో. అయితే లాంచింగ్ ఎపిసోడ్ రోజు మెజారిటీ కంటెస్టెంట్స్ని అంటే 70% హౌస్లోకి పంపిస్తారు. 5 వారాల తర్వాత గత సీజన్లో ఎలా జరిగిందో అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయి. దానికోసం మినీ లాంచ్ ఈవెంట్ని నిర్వహించి హౌస్లోకి మిగిలిన కంటెస్టెంట్స్ని ప్రవేశపెడతారు. సో టీఆర్పీ పరంగా చూస్తే గతంలో కూడా ఇది కలిసి వచ్చింది. సో సీజన్ 8 కూడా ఇలాగే చేయబోతున్నారని తెలుస్తోంది. సీజన్ 8కి కూడా నాగార్జునే హోస్ట్గా ఉండనున్నారట. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువుగారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511